నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఇప్పటికే కడపలో కూటమి దెబ్బకు కుదేలైన వైసీపీకి ఇప్పుడు వైనాట్ పులివెందుల భయం పట్టుకుంది. జగన్ సొంత ఇలాకాలో టీడీపీ పండుగ మహానాడుకు ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పులివెందుల టార్గెట్గా కూటమి పక్కా వ్యూహంతో వెళుతుంది. జగన్ నియోజకవర్గంలో సైకిల్ పవర్ ఏంటో చూపించబోతుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 10 నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లాలో దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి. కూటమి 7 స్థానాలను గెలుచుకుంది. వైసీపీ కేవలం 3 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైంది. ఇక జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లో మెజారిటీ కూడా భారీగా పడిపోయింది. 4 దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ కంట్రోల్ నడుస్తున్న పులివెందుల్లో ఇప్పుడు పరిస్థితి కాస్త చేంజ్ కనపడుతుంది. పులివెందుల్లో టీడీపీ రీసౌండ్ చేస్తున్న వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో పసుపు జెండా రెపరెపలాడించే ప్రణాళికకు సిద్ధమవుతున్నారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న మహానాడు వేదికగా కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. పులివెందుల్లో వైసీపీ నుంచి కూటమిలోకి భారీగా చేరికలుంటాయన్న టాక్ వినిపిస్తుంది. దీంతో కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటి వరకు వైఎస్ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ వచ్చిన జనం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరుకున్నారు. వైఎస్ వివేక మరణం తర్వాత కడప జిల్లాలోనే కాదు, జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజల్లో కూడా మార్పు మొదలైందట. ఆ మార్పు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది. వైఎస్ వివేక హత్య కేసులో సొంత కుటుంబ సభ్యుల పేర్లు బయటికి రావటం, న్యాయం కోసం సునీత చేస్తున్న పోరాటం, ఆమెకు మద్దతుగా జగన్ పార్టీని షర్మిల ఏకి పరేయడంతో కడప జిల్లాలో వైసీపీ వ్యతిరేకత వచ్చేసింది. సరిగ్గా ఇలాంటి టైంలోనే కూటమి 2024 ఎన్నికల్లో జిల్లాలో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇప్పుడు పులివెందుల లక్ష్యంగా స్పెషల్ ఫోకస్ పెంచింది. గత 5 ఏళ్లు వైనాట్ 175 వైనాట్ కుప్పం అంటూ జగన్ చేసిన ప్రచారం బెడిసి కొట్టింది. వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. గత 5 ఏళ్లు కుప్పంలో టీడీపీ నాయకులు కార్యకర్తలను బెదిరించి వేధించిన వైసీపీకి కూటమి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే వైనాట్ పులివెందుల రాజకీయం షురూ చేసింది. ఇప్పటికే పులివెందుల నుంచి ఎమ్మెల్సీని గెలిపించుకుని ఊపు మీద ఉన్న పార్టీలోకి మరింత మంది లీడర్లను కడప వేదికగా ఆహ్వానించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల పులివెందుల మున్సిపాలిటీలో 2 కౌన్సిలర్లు పార్టీ మారగా మరికొంతమంది కూడా అదే దారిలో ఉన్నట్టుగా టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. అవినీతి అక్రమాలతో పాటు మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించారని తేలడంతో వైసీపీ నేత కడప మేయర్ సురేష్ బాబు పదవి కోల్పోయారు. అదే రోజు మండలి డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్న జాకియా ఖానం వైసీపీకి షాక్ ఇచ్చారు. బీజేపీలో చేరిపోయారు. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా వైసీపీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్న ఆయన పార్టీ అధినేత వైఖరితో విసిగిపోయి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీకి కూడా రాజీనామా చేశారు. వరుస పరిణామాలతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు మహానాడు వేదికగా పులివెందుల్లో వైసీపీని ఖాళీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారన్న వార్త ఆ పార్టీలో ఫుల్ జోష్ నింపుతుందట. పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితులైన వారంతా ఇప్పుడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారట. 4 కౌన్సిలర్లు, 3 ఎంపీటీసీలు, 2 సర్పంచులతో పాటు మరో ముఖ్య నేత సైకిల్ ఎక్కనున్నట్టుగా పులివెందుల్లో సౌండ్ అయితే వినిపిస్తోంది. అయితే వైసీపీ నేతలు చేజారిపోకుండా జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నేతలు మాత్రం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్న చర్చ నడుస్తుంది. ఇదే నిజమైతే పులివెందుల్లో కూడా వైసీపీకి ఎదురీత తప్పదన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తంగా వైనాట్ కుప్పం అంటూ ప్రగల్భాలు పలికిన జగన్ వైనాట్ పులివెందుల అనే దీనస్థితికి చేరుకుంటున్నారని చర్చ జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.